Welcome our HM sir with your applause. Clap. Welcome clap. Welcome clap. పాఠశాలను సమర్థవంతంగా నడపగల స్థాయి కలిగి పనిచేయడంలోనూ చేయించడంలోనూ విసుగు విరామమెరుగని కార్యశీలి, పెదవులు దాటని చిరు నగవులు తిరిగలిగి సుందరమైన చిలక పలుకులు చిందించగలిగి వచ్చేది తెనాలి నుంచే అయినా ఏదో సునాయాసంగా ఇంటి ప్రక్కన స్కూలుకి వస్తున్నంత హుషారు కలిగి నేటి సభకు అధ్యక్ష స్థానాన్ని వహించేటువంటి మన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వారైనటువంటి చిలక సుందరరావు గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. వీరికి పుష్పగుచ్చం ఇవ్వవలసిందిగా లక్ష్మీ నందిని సార్కి పుష్పగుచ్చం ఇవ్వవలసిందిగా లక్ష్మీ నందిని కోరుతున్నాం. రేపల్లె ప్రాంత అభివృద్ధిని నల్లేరు మీద నడకలా నడిపించి పట్టణ ప్రజలను తన కన్న బిడ్డల్లా ఎటువంటి కష్టము రానియకుండా కాపాడేటువంటి మన మున్సిపల్ చైర్పర్సన్ గారైనటువంటి సాంబశివరావు గారిని కూడా వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. మున్సిపల్ కమిషనర్ గారైన సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వీరికి పుష్పగుచ్చం ఇవ్వాల్సిందిగా వర్షితాన్ని కోరుకుంటున్నాను. చిరునవ్వు చెదిరిపోనీయకుండా స్వాగతిస్తూ నిండు విరిగి మీద పడ్డ నిండు కుండల నిబ్బరంగా ఎలా ఉండాలో చూపిస్తూ ఎదుటవాడికి నేర్పిస్తూ అయ్యారే కాని గణితవేత్త అయ్యుండాల్సింది గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్త అటువంటి జానీ షహీద్ బేగ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి నవ్య పుష్పగుచ్చం ఇవ్వాల్సిందిగా కల్లా కపటము తెలియని తెల్లని నిర్మలమైన కుసుమ కుమారి గారిని సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. వారికి పుష్పగుచ్చం ఇవ్వాల్సిందిగా మహతి చదువుకుంటున్న విద్యార్థులను కూడా వైద్యులను చేయాలనే తపన కలిగి ఇంటి పేరులోనే వంటి పేరును దాచుకుని స్వార్థం ఏమాత్రమూ లేని సొగసైన రూపాన్ని పూని ఉప్పు నీటిలో దాగున్న నిప్పులాంటి రత్నమైన ఉప్పాల రత్నబాబు గారిని స్టేజ్ మీదకి గౌరవంగా ఆహ్వానిస్తున్నాం. దీనికి పుష్పగుచ్చం ఇవ్వాల్సిందిగా కావ్యాన్ని పిలుస్తున్నాం. అలాగే ఈ పాఠశాలకు ఎంతో ఇతోధికంగా తన వంతు సహాయాన్ని అందిస్తూ విద్యార్థుల యొక్క అభివృద్ధిలో విద్యా వికాసానికి తోడ్పడుతున్నటువంటి ఎస్ఎంసి వైస్ చైర్మన్ గారైనటువంటి శ్రీమతి ఆకురాతి పూర్ణ శ్రీలక్ష్మి గారిని కూడా సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. వీరికి పుష్పగుచ్చం ఇవ్వాల్సిందిగా నందినిని ఆహ్వానిస్తున్నాం. దానం చేయాలి అంటే డబ్బు ఉండగానే సరికాదు,
ధైర్యం కూడా ఉండాలి, ఇచ్చేటువంటి మంచి మనస్సు కూడా ఉండాలి. అటువంటి మనస్సులు కొన్ని కలిసి ఒక ఆదర్శ ఫౌండేషన్గా ఏర్పాటయ్యి ఎంతో రేపల్లిలో ఉన్నటువంటి ప్రజలకు ఎంతో సహాయాన్ని అందిస్తున్నటువంటి ఆదర్శ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి వారైనటువంటి ఎడ్లపల్లి కిషోర్ బాబు గారిని కూడా స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మోక్షిత పుష్పగుచ్చాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. జయరామ్ వాళ్ళ నాన్నగారు కూడా ఉంటే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు కార్యక్రమంలో భాగంగా జ్యోతి ప్రజ్వలనము జరగబోతున్నది. జ్యోతి ప్రజ్వలనం చేసిన తర్వాత ప్రార్థన, ఆ తదుపరి మనం సవ్యంగా ఇక ప్రసంగాలు చెట్టుగా వినవచ్చును. మేడం గారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతున్నది. కట ప్రశ్యంది దానాంబుని పూజా తత్పర దేవదానవ కదంబున్ బాలకేళీ కళారాజత్ కౌతుకరంజిత ఉరగపతి ప్రాళంబు హేరంబుని సింహాసనము చారుసిత పుండరీకంబు చిలికత్తె చిలువారు పలుకు చిలుకా శృంగార కుసుమంబు చిన్ని చుక్కల రాజు పసిడి కిన్నెరవీణ పలుకుతోడు నలువనెమ్మోముతమ్ములు కేళీ గృహములు తడుకుటద్దంబు సత్కవుల మనసు వేదాది విద్యలు విహరణ స్థలములు చక్కని రాయంచ ఎకిరింత ఎప్పుడు నే దేవి కాదేవి ఇందుకుంద చంద్ర చందన మందార సారవర్ణ శారదాదేవి మామక స్వాంత వీధి నిండు వేడుక విహరించుచుండుగాత. తదుపరి జరిగింది.
లాస్ట్ ఇయర్ అయితే అడ్మిషన్స్ ఓన్లీ జస్ట్ 45 వచ్చినాయి. ఈ సంవత్సరం 75 అడ్మిషన్స్ వచ్చినాయి మాకు. అంటే కేవలం ఈ క్యాంపెయిన్ చేసి స్కూల్లో జరుగుతున్నటువంటి మా టీచర్స్ యొక్క కష్టం వల్ల ఈ అడ్మిషన్ శాతం పెరిగింది. నెక్స్ట్ ఇయర్ టార్గెట్ 75 కాదు, ఇంకా మోర్ దాన్ 150 చేయాలనేది మా టార్గెట్. తర్వాత వచ్చేటప్పటికల్లా బడి బయట పిల్లల యొక్క నమోదు. గత సంవత్సరం గుర్తించినటువంటి బడి బయట పిల్లల యొక్క వయసుకు అనుగుణమైనటువంటి తరగతి గదుల్లో నేర్చడం కోసం ఇందాక నేను చెప్పినట్లుగా ప్రతి ఇంటికి వెళ్ళి స్కూల్లో బడి పిల్లలు ఉండకూడదు, చదువుకున్న వయసు ఉన్న పిల్లలు వాళ్ళు బడిలో ఉండాలి కానీ బయట ఉండకూడదనే ఉద్దేశంతో అందరూ గవర్నమెంట్ వారు చెప్పినటువంటి నామ్స్ ప్రకారం ప్రతి స్కూలు, ఇక్కడ మన స్కూలే కాదు ప్రతి స్కూల్ వాళ్ళు కూడా తిరిగి బడి వయసు ఉన్న పిల్లలు బడిలో ఉండాలి, పనిలో కాదు అనే ఉద్దేశంతో అందరినీ మా క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా స్కూల్లో చేర్పించడానికి మా వంతు మేమంతా కూడా డోర్ టు డోర్ తిరగడం జరిగింది. ఈనాటి పేరెంట్ టీచర్స్ మెగా పేరెంట్ టీచర్స్ 4.0 కార్యక్రమానికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, విద్యార్థులకు మరియు స్కూల్ స్టాఫ్కి మరియు పెద్దలకు కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పటివరకు స్కూల్ హెచ్ఎం గారు ఈ స్కూల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానివ్వండి, ఈ స్కూల్లో కొత్తగా 75 మంది ఎన్రోల్ అయ్యారని చెప్పేసి చెప్పటం. 75 మంది అంటే మరి సింపుల్ చిన్న విషయమే కాదు. ఆ స్కూల్ బాగుంటేనే ఆ స్కూల్లో విద్యార్థులు నమోదవుతారు. పేరెంట్స్ వాళ్ళ విద్యార్థులు చేర్చేటప్పుడు అనేక రకాలుగా ఆలోచించి వాళ్ళ పిల్లవాడి భవిష్యత్తు ఏ స్కూల్లో చేర్పిస్తే బాగుంటుందో 100% 10th క్లాస్ పాస్ అయ్యారని చెప్పేసి హైయెస్ట్ మార్కులు వచ్చినట్టు విద్యార్థులను కూడా పరిచయం చేశారు. మరి అటువంటి ఉత్తమ విద్యను బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఉంది. కాబట్టి ఇంత చక్కని కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ ఇంత మంచి బోధన ఇస్తున్నటువంటి ఉపాధ్యాయులకి, స్కూల్ ప్రధానోపాధ్యాయుల గారికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తాను. జరిగింది. తదుపరి తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతి పిల్లవాళ్ళు కూడా వారి తల్లిని చక్కగా గౌరవించుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమం అయిన తర్వాత మరోసారి మనం ప్రసంగానికి వెళదాం. ప్రతి తల్లిదండ్రులు వెనుక ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు కదా, చేసుకున్నాం. అలాగే అందరూ తల్లిదండ్రుల ఎదుట పిల్లలందరూ ఎదురుగా నిలబడి వారిని పూలతో చక్కగా వంగుని తల్లుల పాదాల పైన ఆ పూలను జల్లి అందరూ కూడా ఎదురుగా ప్రతి తల్లి, ఎవరి తల్లి ఎదురుగా వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చుని తల్లి పాదాల దగ్గర అందరూ కూర్చోండి. కూర్చున్న తర్వాత ప్రతి తల్లికి, ఎవరి తల్లికి వాళ్ళు వాళ్ళ పాదాల దగ్గర పూలను సమర్పించి పూలను వేయండి. పాదాల దగ్గర పూలను వేసి నమస్కారం చేసుకోండి. ఇది ఈరోజు కార్యక్రమమే కాదు, రోజు ఇలా చేస్తే అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి, ప్రతి విద్యార్థికి వస్తాయి. అలాగే నమస్కారం పెట్టగానే మీరు కూడా మీ పిల్లల్ని ఆశీర్వచనాలతో నింపండి. దీర్ఘాయుష్మాన్ భవ, విద్యావృద్ధి ప్రాప్తిరస్తు, కుటుంబే సర్వే ఆయుర్ ఆరోగ్యాభివృద్ధిరస్తు.